మీరందరూ ఒకటే కదా మరి అక్క మీరు కొంచెం ఇడ్చండి ఒక నిమిషం దిగండి చూడండి చూడండి అతి పరిశుద్ధు తమ్ముడు జయరాజును బట్టి తన సతీమణిని బట్టి ఇచ్చిన కూతురుని బట్టి మీకు వందనాలు. మీ కృపచేత మాత్రమే అలనాడు ప్రభువా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యెహోవా దయ వలన నేను ఒక కుమారుడిని నేను సంపాదించుకున్నానని ప్రభువా ఆదాము యొక్క అమ్మ హవ్వ చెప్పినట్టుగా కేవలం మీ దయ మాత్రమే ఇచ్చిన బిడ్డను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మీ నామమున నామకరణ చేయడానికి అలనాడు ప్రభువా 7 దినములకు మేమును కూడా మందిరానికి తీసుకువెళ్ళి యేసు అనే నామకరణ చేసిన రీతిగా ఈ బిడ్డకు నామకరణ చేయడానికి సమయాన్ని మీరు ఆసనపరిచారు, వాతావరణాన్ని కూడా అనుకూలపరిచిన స్తోత్రములు. ఈ తొట్లిను మీరు దీవించి పరిశుద్ధపరచండి. ఇందులో బిడ్డను ప్రభువా పడుకోబెడుతున్నప్పుడు మీ కలువరి రక్త ప్రోక్షణ ఈ యొక్క తొటిపైన బిడ్డపైన ఉంచి బిడ్డను దీవించి ఆశీర్వదించి మీ సాక్ష్య బ్రతికించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరుట విస్మయ జాస్మికను ఈ తొట్టులో వేయించున్నాం. సభలు కొట్టండి. చివరి ప్రార్థన రంజిత్ క్లుప్తంగా చేస్తారు. తర్వాత ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి కళ్ళు మూసుకున్నట్టయితే. మహాగణుడు అయిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ గడిచిన దినములన్నీ మీ రెక్కల చాటున భద్రపరిచి తిరిగి ఈ దినాన దేవా మీ సేవకుడు జయరాధన తన కుటుంబాన్ని బట్టి ఒలివని బట్టి నీకు వందనాలు. వారిరువురిని మీరు జతగా చేసి వారి కుటుంబ జీవితంలో ప్రభా చక్కటి బహుమానం కుమార్తెనిచ్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా ఈ దినము కుమార్తెకు నామకరణం చేసి ఉంటుండగా తండ్రి, మీరు చూపినటువంటి మీ ప్రేమకై వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పెట్టబడినటువంటి ఆ పేరుతో పిలువబడుతున్న ప్రతిసారి కుమార్తెకు దీవెనలు ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీకు విధేయురాలుగా జీవిస్తూ ప్రభా మీ నామ మహిమార్థమై రాబో కాలములో ప్రభా ఒక ఐస్తేరులాగా ఒక రూతులాగా మీ పని కోసం ప్రయాసపడగలిగే బలమైన సాధనంగా కుమార్తెను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము గర్భఫలమైనచ్చు బహుమానమని మీ లేఖనం సెలవిస్తుంది. వారికి బహుమానంగా స్వాస్థ్యంగా కుమార్తెనిచ్చినందుకే నీకు వందనాలు. కుమార్తెను దీవించి కాపాడి ఆశీర్వదించమని కూడికంతటిలో మీ సన్నిధి మీ సహాయం మీ పరిశుద్ధ ఆత్మ సహాయం మాకు దయచేసినందులకే నీకు వందనాలు. ఇద్దరి సేవకుల ద్వారా వాక్యం విన్నాం. ఇచ్చిన పిల్లలను మీకోసం పెంచాలి అని మీ మహిమార్థమై వారిని బలంగా లేవనెత్తాలని నీకోసం అని విన్నాం.
పిల్లలను వృధాగా పెంచకుండా ప్రభువా, మీరు ఏ విధంగా జ్ఞానమందు, వయస్సు యందు, పెద్దల దయలు, మనుషుల దయలు ఎదిగారు, కుమార్తె ఆ విధంగా ఎదగలిగే భాగ్యాన్ని దయచేసి వారిని దీవించి ఆశీర్వదించి వారి సేవ పరిచయను విస్తరింపచేసి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం, శాంతి సమాధానములు, సకల దీవెనలు మనందరికీ, మరి జయరాజు ఒలి వారి కుటుంబం, మరి విశేషముగా దానముగా ఇచ్చినటువంటి చిన్న బిడ్డ విస్మయ జాస్మిక మీద, వారి కుటుంబం మీద, మనందరి మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నిరంతర వరకు తోడేడును కాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రజలాడు ఈ సమయంలో మీరు స్త్రీలు వస్తే ఇది ఊపితే పాట పాడితే ఊపుతారు. అమ్మగారులు, స్త్రీలు. తర్వాత లాలి 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 లాలమ్మ లాలి, లాలి 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 లాలమ్మ లాలి, లాలి అని పాడరే బాలయేసునకు లాలి, లాలి అని పాడరే బాలయేసునకు లాలి. పరలోక దేవుని తనయుడోయమ్మ, పరలోక దేవుని తనయుడో పుట్టెనోయమ్మాలాలి, పుడమిపై బాలుడుగా పుట్టెనోయమ్మాలాలి, లాలి 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 లాలమ్మ లాలి, లాలి 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 అని పాడరే బాలయేసునకు లాలి, లాలి అని పాడరే బాల. యూదులకు రాజుగా పుట్టెనోయమ్మ, యూదులకు రాజుగా, యూదుల తని దోషమా తమ్మాలాలి, యూదుల తని తోడ వాదించిరమ్మాలాలి, లాలి 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 లాలమ్మ లాలి, లాలి 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 అని పాడరే బాలయేసునకు లాలి, లాలి అని పాడరే బాలయేసునకు లాలి. చాలు. శ్రీ యేసు దేవనామ సంకీర్తనం మన స్వామికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెరీ గుడ్. జయరాజు మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాడు అందరికి. ఒక్క నిమిషంలో అయిపోతుంది. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. శ్రీ యేసు దేవనామ సంకీర్తనం మన స్వామికి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి సాయంకాల సమయము దేవుని యొక్క కృపను బట్టి ఈ దినం మరి దేవుడు నన్ను అలాగే మరి మా యొక్క భార్య అంటే ఓలివా అమ్మగారిని దేవుడు దీవించి ఇచ్చినటువంటి మరి కుమార్తె 21st డేకు వచ్చినటువంటి మరి బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, మరి సంఘానికి, అలాగే మరి దైవ సేవకులైన మరి రెవరెండ్ ఎం సుందరమయ్య గారు, మరి మామయ్య గారికి, అత్తమ్మకును, అలాగనే మరి నాకంటే పెద్ద మరి అన్నయ్య వదిన మరి దానియేల్ గారు, మరి సుశీల అమ్మగారు అని అంటారు, వారికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నాకంటే పెద్ద అన్నయ్య తర్వాత నేను అన్నమాట. మరి వారు కూడా చాలా కాలం నుంచి పరిచర్యలో వాడబడుతున్నారు. మరి ఇప్పటిదాకా దేవుని యొక్క మాటలు వినిపించిన మరి అన్నయ్య కూడా వందనాలు. అలాగే మరి
చాలా సంవత్సరాలు మేము కలిసి పరిచర్య చేసినాము. మరి బ్రదర్ రంజిత్ అన్న, మరి చెల్లె సంపూర్ణను బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. వారిని కూడా నడిపించి చక్కని గ్రీటింగ్స్ను మరి తెలియజేసిన అన్నకు కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మరి ఈ యొక్క ప్రోగ్రాం జరగడానికి దేవుడు ఎంతో కృప చూపించినాడు. నిన్నటి దినము చాలా వర్షం ఉండే, చాలా భయం వేసింది. అసలు ఈ దినం ఎట్లా ఉంటుందో అనుకున్నాం, కానీ దేవుని కృపను బట్టి ఈ దినము దేవుడు వర్షాన్ని ఆపి మంచి వాతావరణాన్ని ఇచ్చినటువంటి దేవునికి నేను ముందుగా మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ, మరి ఉదయకాల సమయము మమ్మల్ని ప్రేమించి మరి సిఎస్ఐ మినిస్ట్రీలో పనిచేస్తున్నాం కనుక మరి గౌరవనీయులైనటువంటి బిషప్ తండ్రి గారికి చెప్పగానే మరి ఈరోజు మ్యారేజ్ ఉండే జగిత్యాల్లో వైస్ చైర్మన్ గురువుల వారి యొక్క కుమారునిది. అయినప్పటికైనా మమ్మల్ని ప్రేమించి ఉదయకాలం వచ్చి మరి ఆ యొక్క మా పాపకు మరి నామకరణం చేశాడు. నేను తండ్రి గారికి, అలాగనే ఎస్ జాన్ అయ్య గారికి, మరి పింట అయ్య గారు కూడా వచ్చారు. వారు రాలేకపోయారు కానీ వారు కూడా వచ్చారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగనే మరి ఇక్కడ మరి మాకెంతగానో సహకరిస్తుంటున్నటువంటి ఈ ప్రోగ్రానికి మరి మా యొక్క మామయ్య, అంటే ఇక్కడ నక్క సామేలు అంటారు, నక్క సామేలు. అలాగనే మా ఆంటీ అంటే మరి మరియమ్మ, నక్క మరియమ్మ గారు అంటారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఏర్పాట్ల విషయంలో చాలా సహకరిస్తున్నాడు. మరి రేచిపల్లి నుంచి అందరినీ తీసుకొని వచ్చాడు. మరి సొంత గ్రామమైన మరి రేచిపల్లి సంఘస్థులు బంధువులకు కూడా ప్రత్యేకమైన వందనాలు వచ్చినందుకు. అలాగనే మరి నేను పరిచర్య చేస్తున్నటువంటి ప్రాంతాలు మరి గన్ముకుల నుంచి వచ్చినటువంటి సంఘం అంతటికి, సంఘ పెద్దలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కొంచెం లేట్ వచ్చారు. మరి సంఘ పెద్దలు మరి మొగిలి గారు, అలాగనే మరి భాగ్యమ్మ, శోభమ్మ, మరి దావీద్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. వచ్చిన స్త్రీలకు, పురుషులకు, మరి యవనస్తులకు, చిన్న బిడ్డలందరూ కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గద్దపాక నుంచి కూడా రావడం జరిగింది. వచ్చినటువంటి గద్దపాక సంఘ బిడ్డలకు కూడా నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి అలాగనే మరి కామనపల్లి నుంచి మా యొక్క బంధువులు రావడం జరిగింది. మరి బావలకు, అక్కలకు కూడా నేను ప్రత్యేకమైన వందనాలు. అలాగనే మా ఫ్యామిలీలో మరి చిన్న బాపులు, అలాగనే చిన్నమ్మలు, అన్నలు, వదినలు, తమ్ముళ్ళు అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రేచిపల్లి నుంచి కూడా బంధువులు రావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మీ అందరి కొరకు చక్కని భోజనము సిద్ధపరిచి ఉంటున్నాము. దయచేసి కొంచెం లేట్ అయింది కానీ కొంచెం ఓపిక కలిగి మీరు ఆహారాన్ని భుజించి మరి అలాగనే దేవుడు మాకిచ్చినటువంటి పాపను మమ్మలను మీరు దీవించి ఆశీర్వదించి వెళ్ళాల్సిందిగా తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమం అంతటికి మరి దేవుడే అధ్యక్షత వహించి ఇప్పటిదాకా జరిగించినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి తెలియజేస్తున్నాం. మరి ముఖ్యముగా మరి మా నాన్న అమ్మ ఇక్కడే ఉన్నారు. వారు చేతగాని పరిస్థితిలో ఉన్నారు. మరి మమ్మలను కని పెంచి మరి ఈరోజు సేవా పరిచర్యలో మరి నాకంటే ముందు అన్నను, అలాగే నన్ను కూడా వారు సమర్పణ చేస్తున్నారు. వారు ఎంతో కష్టపడుతూ ఉంటారు కూడా సేవ మంచిగా చేయాలని చెప్తూ ఉంటారు. నాన్నకు అలాగే అమ్మకు నేను వారి పాదాలకు నమస్కారం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ చిన్న సమయంలో చిన్న సన్మాన కార్యక్రమం ఉంటుంది, దయచేసి గమనించండి. అందరికి కూడా థ్యాంక్స్. దయచేసి భోజనం చేసి వెళ్ళండి.